Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫ్యామిలీ విషయంలో కూడా గొడవలై కోర్టు మెట్ల దాకా వెళ్ళడం జరుగుతుంది. అది డివోర్స్ పరంగానే కానివ్వండి, లేదంటే 498A కానివ్వండి, DVC కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఇలాంటి కేసులలో మనం భార్యాభర్తలు కోర్టుల మెట్లు ఎక్కడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే విడాకులు వేసుకునేటప్పుడు మెయింటెనెన్స్ అని చెప్పేసి వేస్తూ ఉంటారు. ఆ మెయింటెనెన్స్ ఇవ్వకుండా భర్తలు ఏం చేస్తారంటే ఏదో ఒక చోటుకు వెళ్ళిపోయి అసలు నేను ఇవ్వను అని చెప్పేసి అని దాటేస్తూ ఉంటారు. అలా దాటేయడం వల్ల నేను ఇంకా కట్టనవసరం లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు కనుక కట్టకపోతే, అంటే ఎప్పుడైతే వైఫ్కి కోర్టు ఇంత ఎవ్రీ మంత్ మీరు ఇవ్వాలి మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినప్పటికీ మీరు దాన్ని ఫాలో అవ్వకపోతే ఎలాంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ఒక్కసారి చెప్పుకుంటే, ముందు మీకు ఒక నోటీస్ వస్తుంది కోర్టు నుంచి వెళ్ళి. వచ్చిన తర్వాత మీరు కోర్టుకు అటెండ్ అవ్వాలి. మీరు ఎందుకని మీ వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అనే దానికోసం అని చెప్పేసి మిమ్మల్ని కోర్టుకి రమ్మని పిలుస్తారు. మీరు కోర్టుకు ఇచ్చిన నోటీసును కనుక ధిక్కరిస్తారనుకోండి, దాన్ని కోర్టు ఇచ్చిన వాయిదా ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మీరు కోర్టుకు రాకపోవడం వల్ల దాని మీద మీకు ఒక పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఏదైనా మీ పేరు మీద ప్రాపర్టీ ఉంది అనుకోండి, అంటే మూవేబులే కానివ్వండి, ఇన్మూవేబులే కానివ్వండి, అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా లెక్కించడం జరుగుతుంది. జరిగిన తర్వాత వారికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే జాబ్ ప్రొఫైల్ చూస్తారు. మీరు ఏ జాబ్ చేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మీ ప్రొఫైల్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మీ శాలరీ ఎంత అనేది కూడా చూస్తారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేదంటే హై శాలరీడ్ ఎంప్లాయీస్ అయినా ఎవరు ఉన్నా సరే వాళ్ళని చూస్తారు. చూసిన తర్వాత మీ శాలరీ ఎంత అని క్యాలిక్యులేషన్ చేసి దాంట్లో నుంచి కొంత పర్సంటేజ్ అనేది వైఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదు ఇంకా ఏముందిలే, నేను ఇవన్నీ చెయ్యను, నా దగ్గర ఏమీ లేదు, ఆస్తులు లేవు, తర్వాత ఉద్యోగము లేదు, అసలు నేనేమీ చేయలేను అని చెప్పేసి మీరు కనుక చేతులు ఎత్తేసి నా దగ్గర ఏమీ లేదు సార్ అని చెప్పేసి మీరు జడ్జి ముందు నిల్చుంటే, అప్పుడు జడ్జి ఏం చేస్తారు అంటే ఇమీడియట్గా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత మీరు కోర్టుకు మీరు కోర్టు నుంచి జైలుకు వెళ్ళిన తర్వాత ఏముందిలే శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత డబ్బులు కట్టకపోయినా పర్వాలేదు, నేను ఆల్రెడీ జైలుకి వెళ్ళేసాను కదా, పనిష్మెంట్ అయిపోయింది కదా అని చెప్పేసి అనుకోవడానికి ఛాన్సే లేదు. మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తను ఒక పిటిషన్ వేసుకొని నాకు మళ్ళీ మా ఆయన దగ్గర నుంచి మెయింటెనెన్స్ అందట్లేదు అని అంటే, మీరు కట్టని మంత్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని మంత్స్కి ఎంతెంత అయ్యిందో అది చూసి దానికి ఇంట్రెస్ట్ వేసి మరి కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వకపోతే నేను ఎక్కడో ఉంటాను, నాకు అవసరం లేదు, నేను ఇస్తే పట్టించుకుంటారు పట్టించుకోకపోతారు అని లేదు. ఇలాంటివి బయటికి రావేమో కానీ కోర్టులలో మేము చూస్తూ ఉంటాం. కాబట్టి పనిష్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు బోలెడు మంది ఉంటారు, ఏముందిలే ఇవ్వకపోతే అని చెప్పేసి. అందుకని నేను ప్రతి వీడియోలో కూడా ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో చెప్తూ ఉంటాను, వన్ టైం సెటిల్మెంట్ చాలా బెటర్. ఇలా మెయింటెనెన్స్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో మెయింటెనెన్స్ అనే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కోర్టు చుట్టూ తిరగాలి, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా మెంటల్గా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఇంకా చాలా వరకు ఇబ్బందులు పడి కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళేసి వాళ్ళ లైఫ్ అంతా కూడా పోగొట్టేసుకొని, జాబ్ పోగొట్టేసుకొని ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్ ఎగ్గొట్టాలన్న ఆలోచన మాత్రం మీ మైండ్లోకి ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకండి. ఖచ్చితంగా మీరు ఎవ్రీ మంత్ ఇంత వేస్తాను అంటే అది టైం చూసుకొనైనా సరే కొంచెం ఒక రోజు 2 రోజులు అటు ఇటుగా ఆలస్యమైనా పర్వాలేదు, మీరు మీ వైఫ్కి సంబంధించిన అకౌంట్లో ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో దాంట్లో కంపల్సరిగా కోర్టు నిర్ధారించిన అమౌంట్ని మీరు అందులో డిపాజిట్ చేయాల్సిందే. చేయని పక్షంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆవిడ కనుక మళ్ళీ పిటిషన్ వేసింది అనుకోండి, నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీకు పనిష్మెంట్ పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. చాలామంది ఎగ్గొడుతూ ఉన్నారు, చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, మేడం నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, ఒక 2 నెలలు ఇచ్చాడు, 3 నెలల నుంచి ఆపేశాడు, 1 సంవత్సరం ఇచ్చాడు, తర్వాత నుంచి అసలు మానేశాడు, ఫోన్ ఎత్తట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.